పిక్సెల్ 9 సిరీస్ అయితే లాంచ్ చేశారు. కానీ ఈ వీడియో మాత్రం 1 year బ్యాక్ రిలీజ్ అయిన పిక్సెల్ 8 సిరీస్ గురించి అండ్ 2 years బ్యాక్ రిలీజ్ అయిన పిక్సెల్ 7 సిరీస్ గురించి 2024లో కూడా ఈ మొబైల్ ఫోన్స్ కొనడం వర్తా కాదా? అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ మేము ముందుకు తెస్తుంటాను. నా పేరు రోహిత్. వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఎందుకంటే 2024లో కూడా ఈ లుక్ అనేది పిక్సెల్ 7 లుక్ అనేది నాకు రిఫ్రెషింగ్ అండ్ యూనిక్ అనిపిస్తుంది చాలా. అండ్ పిక్సెల్ 8 కూడా చూసుకుంటే మనకి ఈ కెమెరా మాడ్యూల్ దగ్గర కొంచెం చేంజెస్ అయితే చేశారు. బట్ ఓవరాల్గా అయితే రిఫ్రెషింగ్ లుక్స్ అయితే ఇస్తుంది 2024లో కూడా. కెమెరా చూసుకున్నా కూడా పిక్సెల్ 7లో ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంది. అండ్ కలర్ సైన్స్ కూడా చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఈ కలర్ సైన్స్కి ఆ ప్రాసెసింగ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది? అండ్ పిక్సెల్ 8 కెమెరా కూడా మనకి అప్ టు 2024 స్టాండర్డ్స్లోనే ఉంది. బట్ పిక్సెల్ 9లో ఒక ఏఐ ఫీచర్స్ వచ్చాయి కదా, అంటే ఏఐ ఇంటిగ్రేటెడ్ చిప్సెట్ ద్వారా వచ్చినాయి అవి. సో అవన్నది ఈ రెండు ఫోన్లలో మిస్సింగ్ ఉంటుంది. బట్ ఐట్ సే ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్ అంట నేనంతే. అంటే ఒకటి రెండు మంచి ఫీచర్స్ ఉన్నాయి. నేను ఒక రీల్ చేశాను, అందులో చూడండి ఆ ఫీచర్స్ అనేవి బాగా చెప్పాను. చిప్సెట్ చూసుకుంటే గౌతమ్ మీనన్ సినిమాల్లో ఆ లవ్ ఎసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ చిప్సెట్ కూడా మనకి ఫోన్లలో అంత ఇంపార్టెంట్. సో పిక్సెల్ 7లో అయితే మనకి టెన్సర్ G2 చిప్సెట్ తోటి అయితే వస్తుంది. ఇదైతే కంపారిటివ్లీ ఇదైతే 2 years ఓల్డ్ చిప్సెటే, స్నాప్డ్రాగన్ 888 అయినా టెన్సర్ G2 అయినా. కానీ 2 days మిడ్ రేంజ్ చిప్సెట్స్ కన్నా ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే 2025 దాకా ఇంకొక అప్డేట్ అయితే ఉంది ఇందులో. అంటే 3 years అప్డేట్స్ ప్లస్ 2 years సెక్యూరిటీ ప్యాచ్ ఉంది కదా, అంటే 3 years OS అప్డేట్స్ ఉంది కదా. మనకి ఇంకో 1 year అయితే అప్డేట్ ఉంది. పిక్సెల్ 8లో మనకి టెన్సర్ G3 చిప్సెట్ ఇచ్చారు. కంపారిటివ్లీ మనకి G2 తోటి కంపేర్ చేస్తే ఒక 20% అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే ఇందులో మనకి 2030 దాకా ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు. అంటే ఓఎస్ అప్డేట్స్ ప్లస్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. సో నువ్వు వద్దన్నా కానీ నీకు 2030 దాకా అయితే ఇందులో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. పిక్సెల్ 8 లైక్ అప్డేట్స్ తోటి అల్లాడిస్తా ఉంటుంది అది. పిక్సెల్ 9 సిరీస్లో మనకి టెన్సర్ G4 చిప్సెట్ తోటి వచ్చింది. బట్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ పిక్సెల్ 8లో కూడా ఓఎస్ అప్డేట్స్ వస్తుంటాయి కదా 2030 దాకా. సో మనకి ఏఐ ఫీచర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. బట్ నాట్ యాజ్ పర్ ది పిక్సెల్ 9. పిక్సెల్ 9లో మనకి ఏఐ ఇంటిగ్రేటెడ్ చిప్సెట్ ఉంది కదా. సో దాంట్లో ఒక 50% అయితే ఏఐ ఇంటిగ్రేషన్ తోటి సంబంధం లేకుండా ఉంటాయి కదా కొన్ని ఫీచర్స్, అవైతే రోల్ అవుతూ ఉంటాయి. సో వీ కెన్ ఎంజాయ్ దోస్ అప్డేట్స్ అప్ టు 2030 దాకా. 2024లో కూడా ఈ రెండు ఫోన్స్ నేను ఎందుకు కన్సిడర్ చేయమంటున్నా అంటే ప్రైసింగ్. ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి ఇది రిటర్న్ ఇస్తుందా లేదా ఆ రేషియో మనం చూసుకోవాలి. ఇది వ్యాపారం. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పిక్సెల్ 7 అండ్ 7 Pro మంచి ప్రైజింగ్లోనే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీకు 8 and 8 Pro కూడా మంచి ప్రైస్ డ్రాప్ కావాలంటే చూడండి ప్రైస్ డ్రాప్ ఎప్పుడైనా మధ్యలో అవుతుందో. లేకపోతే సేల్ కోసం అయితే వెయిట్ చేయండి. ఒక 1.5 monthలో సేల్ స్టార్ట్ అవుతుంది కదా, బిగ్ బిలియన్ డే ఉంది కదా. సో ఆ సేల్లో అయితే మంచి డిస్కౌంట్స్ అయితే రావచ్చు. డెబిట్స్ కార్డ్ డిస్కౌంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా బాగుంటాయి అందులో. అండ్ బిగ్ బిలియన్ డే సేల్ అనేది చాలా పెద్దది. ఆ సేల్ గురించి కూడా నేను ఒక మంచి డీటెయిల్ వీడియో చేస్తాను. అందుకే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ పిక్సెల్ యూజర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి కామెంట్స్లో, సో దట్ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. పీస్.